విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ ఎందుకు అసలు స్టూడెంట్స్ మాటలు వింటలేరు? అసలు స్టూడెంట్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటూ కూడా ధోరణిలో పెట్టడం జరిగింది. ప్రజలకు స్టూడెంట్స్కి అసలు మాట వింటలేదు. వీళ్ళ రాజ్యం వీళ్ళే అనుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏంటిది అసలు వీళ్ళ కాన్సెప్ట్? మళ్ళీ ఒకటేనండి, రాజ్య హింస వెరిగిపోయింది, పేదోళ్ళ రక్తం ఏరులై పారుతుంది. వీళ్ళు మారరు. ఏందండి మళ్ళా కొట్టాల రక్తాలు వచ్చినట్లు విద్యార్థులు. మరి ఆ రక్తాలు అయ్యా మిమ్మల్ని గెలిపించింది అప్పుడున్న రాజకుటుంబము, దొరల కుటుంబము, నిరంకుశిత ప్రభుత్వము. ఆ బిడ్డల రక్తాలు వారిస్తేనే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మొత్తం తెలంగాణ విద్యార్థి లోకం మీద కావచ్చు, ఆర్టీసీ కార్మికుల కావచ్చు, లాఠీలతో రక్తాలు తీస్తేనే ఇప్పుడున్న ఈ నిరుద్యోగ యువత కాలికి బలపం కట్టుకొని మిమ్మల్ని గెలిపించడానికి ఊరూరు తిరిగిన బిడ్డల మీద ఎటువంటి దయలేని ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ బట్టలు జిగినట్లు ఆడబిడ్డలని ఏందండి? అందుకని చెప్తున్నా, రాజ్యహింస వెరిగిపోయింది, మళ్ళీ పేదోళ్ళ రక్తం ఏరులయ్యి వారుతుంది, విద్యార్థుల రక్తం కూడా రైతుల రక్తం. రైతులు రోడ్ల మీద అనుకుంటున్నారండి. ఇదేం రైతు ప్రభుత్వము, ఇదేం పేదల ప్రభుత్వము? ఏదో ఒక రోజు దీనికి పరిష్కారం ప్రజలే నిర్ణయించుకోవాలా. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలా. గద్దెక్కినోడు మురిసిపోతున్నాడు, గద్దె శాశ్వతం అనుకుంటున్నాడు. ఇలా కావురం అంచాలంటే ఇంకా ప్రజాస్వామ్యంలో మనకు దొరికేది ఒకటి, ఓటనే ఆయుధం. సమయం వచ్చినప్పుడు ఎట్లయితే దొరని దించారో ఇప్పుడు దొంగలను దించండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే ఫ్రీ బస్ని చూసినప్పుడల్లా ఈ రాజకీయ నాయకులు కూడా దాంట్లో వెళ్తే ఎలా ఉండేదో ఇబ్బందులు తెలిసేది. ఒక ఫ్రీ బస్ అనేది పెట్టేశారు మహిళలకు, అది ఎంత ఇబ్బందిగా ఉందో ఒక్కసారి చెప్పండి సార్. ఏ రాజకీయ నాయకులు కూడా దాని మీద మళ్ళీ వెళ్ళరు, వీళ్ళేమో కార్లు వెళ్తారు, సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా స్పీచ్లలో చెప్తున్నాను. అవును సార్. ఒక్క బస్సు కొనని ప్రభుత్వము, ఆ ఉన్న బస్సులల్లా నినాగమున రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు చెప్తున్నాడు 1,05,00,000 మందిని ఎక్కించినాము. ఏమి ఎక్కించినామా? రెండు టైర్లు ఊడిపోతున్నాయి. ఆడబిడ్డల బతుకులు, వాళ్ళ భవిష్యత్తు అంతా నడి రోడ్డు మీద పడేసిన ప్రభుత్వం మీద. మన 140 మందిని ఎక్కించారండి. 140 మంది ఎక్కితే 2 టైర్లు ఊడిపోయినాయి. అంటే 140 మంది జీవితాలు, అంటే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలా? వాళ్ళ భర్త, పిల్లలు. ఒకవేళ నీకు అంత దమ్ముంటే ముందు బస్సులు కొనండి, ఒక 5,000 బస్సులు కొనండి. మేము చెప్తున్నాం కదా, శాసనసభ్యుడిగా 11 నుంచి ఒక బస్సు వేయలేదు మాకు. నేను చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, దమ్ముంటారండి. మా పన్నులు, మా వాటలు, మా ఆస్తులు, మా మీద అప్పులు, పేద ప్రజలకు ఒక బస్సు కొనలేని ప్రభుత్వం ఇది. ఒక ప్రభుత్వం, మోసపూరిత ప్రభుత్వం. దాన్ని పాపం వలన మళ్ళా ఆ పాత బస్సులు సరిగ్గా లేకుండా రోడ్లు, గతుకుల రోడ్ల మీద, గుంతల రోడ్ల మీద వీళ్ళు పాపం తేలక ఫ్రీ అనగానే ఏదో ప్రచారం చేయదు, ఏదో ఒక పని లేకుండా పోటీ లేక నడుముల నొప్పుల ఆర్థోపెడిక్ డాక్టర్లు చాలా హ్యాపీగా తెలంగాణలో, ప్రపంచంలో ఆర్థోపెడిక్ డాక్టర్ సంతోషంగా ఉండాలి తెలంగాణలో. ఆ 10 రూపాయల ప్రయాణంకు 10,000 రిపేరు. ఆ 10,000తో ఆర్థోపెడికల్ పండగ చేసుకుంటున్నారు. చాలా మంది హైదరాబాద్ చుట్టూలో ల్యాండ్ నాతో చెప్తున్నారు, ఒక 10 మంది దాకా చెప్పారు. ఎప్పుడు లేని వందలాది మంది వస్తున్నారు అన్న. ఏమైందంటే ఆ బస్సు ప్రయాణం వల్ల, గుంతల రోడ్ల మీద వల్ల మొత్తం బోన్ రిప్లేస్ అవుతుంది. దానికి మాకైతే మా అదృష్టం బాగుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అది ఫ్రీ బస్ అనేది అదొక మోసపూరితంగా చర్య అండి. దాంట్లో కానీ లాస్ట్కి రేషన్ కార్డులకు కూడా లింకులు పెట్టేశారు కదా సార్. ఎవరు చెప్తారు సార్ ఎంత ఉంది ఆస్తి, ఏముంది? అవన్నీ 70 పెట్టిరు. వాళ్ళకి అసలు 70కి అర్థాలే తెలియదు, చెప్పేటోళ్ళు లేరు. ఈ పేద ప్రజలతోనే ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే మోసం, దేశ ద్రోహం. ఇది ఎప్పుడూ నిర్మూలన. అదే చెప్తున్నాను, కాంగ్రెస్ విముక్త భారతే ఈ దేశానికి భవిష్యత్తు. పहले కాంగ్రెస్ को हटाना चाहिए, ये देश से भगाना चाहिए. ఓకే.